వీడియో నెంబర్ 33. ఈ వీడియోలో మనం విష్ణుకుండిన వంశం గురించి ఇంట్రడక్షన్ స్టార్టింగ్ అంటే వంశం ఎలాగా ఏంటి అని తెలుసుకుందామండి. నెక్స్ట్ వీడియోస్లో రాజుల గురించి కొంచెం కొంచెం తెలుసుకుందాం. అక్కడితో ఇంకా ఈ యుగం అయిపోతుంది. తర్వాత మనం ఈ యుగం యొక్క పరిస్థితుల గురించి ఒక్కొక్క వీడియో చేసుకుందాం. ప్రస్తుతానికి విష్ణుకుండిన వంశం శాతవాహన అస్తమయానికి చాళుక్యోదయానికి 615 అనేది 615 అంటే 225 615 అన్నట్టు ఉంది కదా. యాక్చువల్గా అయితే 615 టైంలో పులకేశిన్ 2 వచ్చి వెంగిని ఆక్రమిస్తాడు. ఆ తర్వాత 624 ఏడీలో కుబ్జా విష్ణువర్ధనుడు ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి అన్న వంశాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది, తూర్పు చాళుక్యులు. అందుకనే చాళుక్యోదయానికి అన్నారు, తూర్పు అనలేదు. ఈ మధ్యకాలంలో ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశాలలో విష్ణుకుండులు సుప్రసిద్ధులు. సుమారు ఒక శతాబ్ద కాలం కృష్ణా నర్మదా మధ్య, బాగా గమనించండి, కృష్ణా నర్మదా నదుల మధ్య పరిపాలించారు. కృష్ణా నర్మదాల మధ్య ఒక శతాబ్ద కాలం పాటు ఈ విష్ణుకుండులు పరిపాలించడం జరిగింది. ఈ విష్ణుకుండులు శాసనాలు మనకి 10 లభించాయి. అందులో మొదటిదని కాదు, ఈ రాజుల ఆర్డర్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికి ఏంటంటే గోవిందవర్మ యొక్క తుమ్మలగూడెం శాసనం, ఈ మాధవవర్మలు ఇద్దరు ముగ్గురు ఉంటారు. మళ్ళీ ఈ విష్ణుకుండులు చాప్టర్ మనం ఈ రాజుల గురించి చదవడం ప్రాబ్లం ఏంటంటే మాధవవర్మలు ఇద్దరు, విక్రమేంద్ర భట్టారకవర్మలు ఇద్దరు అలా ఉంటారు. అందుకని ఈ శాసనాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. రాజుల మీద అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంటే ఏ రాజు ఏ శాసనం అన్న అడిగే క్వశ్చనే ఉండదు. ఏ శాసనంలో ఏమన్నా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ తుమ్మలగూడెం శాసనాలను ఇంద్రపాల నగర శాసనాలని కూడా అంటారు. అలా ఏదైనా శాసనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మనం అలా చూసుకుంటాం. కానీ ఈ విష్ణుకుండుల గురించి స్పెసిఫిక్గా రాజులు అంటే శాతవాహనుల టైంలో రాజుల గురించి కానీ ఆ ఇక్ష్వాకుల టైంలో రాజుల గురించి మనం ఎలాగైతే ఆ శాసనాలు ఏ రాజు కాలంలో వేసినవి, ఏ కాయిన్స్ ఏ రాజులు, ఆ ఆస్పెక్ట్ ఇక్కడ ఉండదు. ఈ పర్టికులర్ విష్ణుకుండుల చాప్టర్లో మీకు ఆ ఆస్పెక్ట్ అసలు ఉండదు. బట్ స్టిల్ మనం ఒక ఆర్డర్ టెక్స్ట్ బుక్లో ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ ప్రకారం ఒక్కొక్క రాజు గురించి ఒక ఇద్దరు రాజుల గురించి ఒక వీడియో, ఒక ఇద్దరు ముగ్గురు రాజుల గురించి ఒక వీడియో, అలాగా ఒక 2-3 వీడియోస్లో క్లోజ్ చేస్తాను. బట్ స్టిల్ ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ కాబట్టి తుమ్మలగూడెం శాసనం, ఈ ఈపూరు శాసనం అనేది ఒకటి, తామ్ర శాసనం, ఖానాపూర్ శాసనం, పోలమూరు శాసనం, వేల్పూరు శాసనం. ఈ వేల్పూర్ అంటేనే అమరాపురి అనేది ఒక కంక్లూజన్కి రావడం జరిగిందనమాట. ఈ వీడియోలోనే చూద్దాం. మళ్ళీ ఈపూరు శాసనం, రామతీర్థ శాసనం, తుండి శాసనం, చిక్కుళ్ళ శాసనం, తుమ్మలగూడెం శాసనం, ఇవన్నీ కూడా ఈ విష్ణుకుండుల యొక్క శాసనాలు. అది ఈ తుమ్మలగూడెం శాసనాలను ఇంద్రపాల నగర శాసనాలని కూడా అంటారంటండి. ఇంద్రపాల నగరానికి ఒక మన వాడుక భాషలో ఒక పేరు ఉంది, అది నాకు ఎక్కడ దొరకలేదు, మర్చిపోయినది. ఇంద్రపాల నగరం అంటే రెగ్యులర్ మనం వాడుకునే ఒక ఊరు పేరు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. విక్రమేంద్ర భట్టారకుని తుమ్మలగూడెం శాసనం మిగిలిన వాటికంటే సమగ్రంగా ఉండడం కాక విష్ణుకుండి చరిత్రను కాల నిర్ణయానికి చాలా ఉపయోగిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఇది, ఈ తుమ్మలగూడెం శాసనం విష్ణుకుండి చరిత్ర కాల నిర్ణయానికి చాలా ఉపకరిస్తుంది. ఈ విష్ణుకుండుల విక్రమేంద్ర భట్టారకుని, ఎందుకంటే మనకి విక్రమేంద్ర భట్టారకులు మళ్ళీ ఇద్దరు ఉంటారు, 1, 2 అనుకోవాలన్నమాట. ఇది ఎవరు ఇచ్చారనేది క్లారిటీ లేదు టెక్స్ట్ బుక్లో కానీ. సో విష్ణుకుండి పదం అనేది వినుకొండ, గుంటూరు జిల్లాలో వినుకొండ సంస్కృతీకరణమని. ఈ విష్ణుకుండి అనేది వినుకొండ, గుంటూరు జిల్లాలో వినుకొండ ఉంది కదండి, ఈ వినుకొండ యొక్క సంస్కృతీకరణే విష్ణుకుండి అని. అది వారి ప్రథమ నివాసం. ఇది వినుకొండ ఈ విష్ణుకుండుల యొక్క ప్రథమ నివాసం అని కీల్ హార్న్ పండితుని సూచన. ఇది కొంచెం అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విష్ణుకుండులు త్రికూట మలయాదిపులమని, అమరపురీశలమని, అంటే అమరపురి త్రికూట మలయాది పులమని చెప్పుకున్నారు. ఈ త్రికూట మలయాధిప బిరుదాన్ని మనం విష్ణుకుండులు ఎక్కడి నుంచి తీసుకున్నారు? కందార రాజుల నుంచి గ్రహించారని మనం కందార రాజులప్పుడు తెలుసుకున్నాం. చూసారా వీడియో మొత్తం దాకా, చివరిదాకా చూసారా? అప్పుడు త్రికూట మలయం అంటే కోటప్ప కొండే కానీ వేరే ఏమీ కాదు. అందుకని ఈ త్రికూట మలయాధిపులం అని చెప్పుకున్న అక్కడ ఏమనుకున్నాం మనం? మాధవవర్మ అనుకున్నాం. ఈ కందార రాజుల నుంచి గ్రహించారని మనం తెలుసుకున్నాం. తర్వాత వేల్పూర్ శాసనం చూసాం కదండి. ఆ వేల్పూర్ అంటే వేల్పు అంటే అమర, పూరు అంటే పురి అట అనే మాటకు సంస్కృతమే అమరపురి అంటండి. అదే ఇంద్రపాల నగరం అంట. ఈ వేల్పూర్ అంటే వేరే ఏమీ కాదు, అమరపురి ఇంద్రపాల నగరం అన్నీ ఒకటే, ఒక ప్లేస్నే చెప్తున్నాయన్నమాట. అలాగే విష్ణుకుండులలో సుప్రసిద్ధుడైన
మాధవవర్మ, అందరికన్నా ఇతను సుప్రసిద్ధుడు. మాధవవర్మ శిలాసనం వేల్పూర్లో ఉంది. విష్ణుకుండుల్లో సుప్రసిద్ధుడైన మాధవవర్మ శిలాసనం వేల్పూర్లో ఉంది. ఆ శాసనంలో అతనికి వేల్పూరు దేశ శాసని అనే బిరుదు కూడా ఉందట. ఎవరికి? మాధవవర్మకి. వేల్పూరు దేశ శాసని వేల్పూర్లో ఉంది ఇతని శాసనం, శిలాశాసనం. ఇన్ని కారణాల వల్లే వేల్పూరే అమరాపురి అని అనడం సమంజసం. వేల్పూరు అమరాపురి అని ఒకటే. ఇంద్రపాల నగరం అన్న అమరపురి అన్న వేల్పూర్ అన్న ఒకటే. ఈ విష్ణుకుండల కులదైవం ఎవరంటే శ్రీపార్వత స్వామి. అడుగుతారు కదండి, విష్ణుకుండల కులదైవం ఎవరు అని అడుగుతారు. సింపుల్గా శ్రీపార్వత స్వామి. ఈ శ్రీపార్వత స్వామి అంటే ఎవరు? మళ్ళీ శ్రీపార్వత స్వామి శ్రీశైలం మల్లికార్జునుడు అని కీల్హార్న్ అభిప్రాయం. శ్రీపార్వత స్వామి అంటే ఎవరంటే శ్రీశైలం మల్లికార్జునుడు అని కీల్హార్న్ అభిప్రాయం. కానీ శ్రీపార్వత స్వామి నాగార్జున కొండ అని, అంటే శ్రీపార్వతం అంటే నాగార్జున అని, నాగార్జున కొండ అని, శ్రీపార్వత స్వామి అంటే బుద్ధుడని నేలటూరు వెంకటరమణయ్య గారు అభిప్రాయం. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, చాలా చోట్ల వస్తుంది. ఈస్టర్న్ చాళుక్యాస్లో వస్తుంది. ఈయన ఒక టెక్స్ట్ బుక్ రాసినట్టున్నారు, ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి అని అలాగా. సో ఈయన ఉద్దేశం ఏంటంటే శ్రీపార్వత స్వామి అంటే నాగార్జున కొండలో ఉన్న బుద్ధుడే శ్రీపార్వత స్వామి అనేది నేలటూరు వెంకటరమణయ్య గారి అభిప్రాయం. కానీ శ్రీపార్వత స్వామి అంటే శ్రీశైలం మల్లికార్జునుడు అని కీల్హార్న్ అభిప్రాయం. సో ఫైనల్గా విష్ణుకుండులలో చివరి ఇద్దరిని మినహాయించి, అంటే ఈ కంక్లూజన్ తీసుకురావాలి కదా, శ్రీపార్వత స్వామి అంటే ఎవరు, నాగార్జున కొండ బుద్ధుడా, శ్రీశైలం మల్లికార్జునుడా అనేది కంక్లూజన్కి వెళ్ళాలి. కాబట్టి మనం ఆ డైరెక్షన్లో ఇవన్నీ ఇస్తాయి అన్నమాట. విష్ణుకుండలో చివరిద్దరిని మినహాయించి మిగిలిన వారు వైష్ణవులే, కానీ శైవులు కాదట. శైవులు కాదు అంటే నెమ్మదిగా ఆ శ్రీశైలం మల్లికార్జునుడు కాదు, వైష్ణవకు సంబంధించిన అని తీసుకొస్తున్నారు ఆ కంక్లూజన్లోకి. వీరి వంశనామం వైష్ణవం. ఇందాక మనం ఏం చూసాం, కులదైవం శ్రీపార్వత స్వామి, వంశనామం వైష్ణవం. రాజుల పేర్లు, బిరుదులు వైష్ణవం. తమ రాజ్యాన్ని వారు కౌస్తుభంతో పోల్చుకున్నారు. వారి కౌస్తుభం వైష్ణవులే, వైష్ణవం, లక్ష్మీదేవి, శ్రీవత్స శాసనాల మీద, శాసన ముద్రలపై, నాణ్యాల మీదేమో సింహము, శంఖము ఇవి కనిపిస్తున్నాయి. ఇవన్నీ రీజన్స్ వల్ల విష్ణుకుండునులు వైష్ణవులు అనడం సమంజసం అని తేల్చారు. ఇవన్నిటి వల్ల విష్ణుకుండునులు వైష్ణవులని తేల్చారు. వైష్ణవ అభిమానులు, వైష్ణవులు. అయితే వారిలో గోవిందవర్మ అని మొదటి విక్రమేంద్రవర్మ, వీళ్ళిద్దరూ కూడా బౌద్ధ మతాభిమానులైన వైష్ణవులు అంటండి. అంటే బౌద్ధ మతం మీద అభిమానం ఉండి వైష్ణవులుగా ఉన్నవారు ఈ గోవిందవర్మ అని మొదటి విక్రమేంద్రవర్మ. అంటే గోవిందవర్మ ఆల్మోస్ట్ ఇనీషియల్ రూలర్. మొదటి విక్రమేంద్రవర్మ ఈ గోవిందవర్మ తర్వాత వస్తాడు. అది చూద్దాం నెక్స్ట్ వీడియోలో. మీకు క్రొనాలజీ ఉంటుంది. బట్ కింగ్స్ క్రొనాలజీ అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ పేర్లు అలా గుర్తుపెట్టుకోండి. చివరికి ఏమంటారంటే బుద్ధుడు నారాయణుని నవమ అవతారంగా పూజలు అందుకొని సాగాడంటండి. అది దశావతారాలు ఉంటాయి కదా, వైష్ణవుడు అదే మొత్తం దశావతారాలు ఉంటాయి కదా, అందులో నవమ అవతారంగా తేల్చిపడేశారు బుద్ధుడిని. మొత్తానికి అలాగా మార్చేశారు అనమాట. బుద్ధుడు నారాయణుని నవమ అవతారంగా పూజలు అందుకొని సాగాడు. సాలంకాయనుల కాలానికే, ఈ పాయింట్ మొత్తం బ్లాక్ చేశా చూడండి. సాలంకాయనుల కాలానికే బౌద్ధ వైష్ణవ సామరస్యం పురోగమిస్తున్నట్లు రెండో నందివర్మ యొక్క గుంటుపల్లి శాసనం సూచిస్తుందంటండి. అంటే కాన్సెప్ట్ అంటే ఈ అందులో ఉన్న మ్యాటర్ అనమాట. ఫ్యాక్ట్స్ అంటే ఏ శాసనం ఎవరు వేయించారు, ఏ శాసనం ఎక్కడ ఉంది, ఏ పీరియడ్ ఏంటి, ఇవి ఫ్యాక్ట్స్ హిస్టరీలో. కాన్సెప్ట్స్ అంటే దాని వెనకాతలో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ. కాన్సెప్చువల్ రీడింగ్ అంటారు కదా, అందరూ నోట్లలో కాన్సెప్ట్ చదవండి అంటే ఆ ఫ్యాక్ట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎక్కడైనా టెక్స్ట్ బుక్స్లో దొరికితే చదవండి అని వాళ్ళ ఉద్దేశం, పెద్దవాళ్ళు చెప్పింది ఉద్దేశం. అందుకనే కదా కాన్సెప్ట్స్ అనే వీడియోలు పెద్దలు చేస్తున్నారు. సాలంకాయనుల కాలానికే బౌద్ధ వైష్ణవ సామరస్యం, సాలంకాయనులు రెండో నందివర్మ గుంటుపల్లి శాసనం సూచిస్తుందట. ఆ విధంగా బుద్ధుడు నారాయణుని నవమ అవతారంగా పూజలు అందుకొనసాగాడు ఈ కాలంలో. ఆ కాలంలోనే బౌద్ధవం వైష్ణవం సామరస్యానికి పురోగమిస్తున్నట్లు రెండో నందివర్మ గుంటుపల్లి శాసనం సూచిస్తుంది. కాబట్టి అక్కడ మొదలైంది, ఇక్కడ కాంక్రీట్ చేశారు, సిమెంట్ వేస్తారు. ఇక్కడ బుద్ధుడు నారాయణుడి యొక్క నవమ అవతారంగా ఫిక్స్ చేశారు ఈ కాలంలో. అందుచేత విష్ణుకుండులు శ్రీపార్వత స్వామి అయిన బుద్ధదేవుని
విష్ణుమూర్తి నవమి అవతారంగా భావించి ఆరాధించినారనడం చారిత్రకంగా సమంజసం. సో మొత్తానికి పర్వతస్వామి అంటే నాగార్జున కొండలో ఉన్న బుద్ధుడు, నవమి అవతారం, విష్ణువు యొక్క నవమి అవతారం, నారాయణుడి యొక్క నవమి అవతారం అని తేల్చారండి. ఇది విష్ణుకుండి వంశం గురించి ఇంట్రడక్షన్. నెక్స్ట్ 2-3 వీడియోస్ విల్ గో విత్ కింగ్స్, రాజులు. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ కాన్సెప్ట్ అంటే రాజులను ఎక్కువ స్ట్రెస్ చేయకండి. ఇప్పుడు మన శాతవాహన రాజుల గురించి ఎక్కువ చదివినట్టు, ఇక్ష్వాకుల రాజుల గురించి ఎక్కువ చదివినట్టు రేపు పొద్దున్న ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగిలో రాజుల గురించి చదువుతాం. అలాగే కాకతీయులో రాజుల గురించే చదువుతాం. తర్వాత మళ్ళీ విజయనగర రాజుల గురించి చదువుతాం, రాజుల గురించి చదువుతాం. ఇక్కడ మాత్రం రాజుల్ని అంతగా ఇబ్బంది పడి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం ఎంత తక్కువైతే అంత మంచిది. అది ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మీకే అర్థమవుతుంది.